ఈరోజు మీకు పరిచయం చేస్తున్న రైతు పేరు రాజు. ఒక్క సాధారణమైన మనిషి, కానీ అసాధారణమైన పట్టుదల. తన చెరువులో రొయ్యలు పెంచి కుటుంబాన్ని పోషించాలని, మంచి స్థాయిలో నిలబెట్టాలని ఆశించాడు. ఆ ఆశతోనే చెరువు తవ్వాడు, చెరువు నింపాడు, రొయ్య పిల్లలను వేశాడు, జీవితం మొదలుపెట్టాడు. కానీ చెరువు అతన్ని పరీక్షించింది. అసాధారణ స్ట్రెస్ పెరిగింది. నీటిలో కనిపించని బ్యాక్టీరియా, ఇతర పారామీటర్స్, చెరువులో మార్పులు వచ్చాయి. అమోనియా విషయం అలముకుంది. మనందరికీ తెలిసినట్టుగా రొయ్యలకు వ్యాధిని గుర్తుపట్టే జ్ఞాపక శక్తి లేదు. శత్రువును చూసి తెలుసుకునే అడాప్టివ్ ఇమ్యూనిటీ లేదు. వాటి దగ్గర ఉన్నది ఒక్కటే, సహజ ఇన్నెట్ ఇమ్యూనిటీ మాత్రమే. రొయ్యల రోగనిరోధక శక్తికి అదే ఆయుధం, అదే వాటి ఆశ. కానీ ఆ ఆశ కూడా ఒత్తిడిలో తలొగింది. చెరువు మూగబోయింది. రాజు ఒడ్డున నిలబడ్డాడు. మాటలు రాలేదు. ఆలోచనలో వెళ్ళిపోయాడు. అప్పుడు సముద్రం నుండి ఒక సమాధానం వచ్చింది. సీవీడ్స్ నుండి, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ నుండి తీసిన అపురూపమైన బయో యాక్టివ్ మొలిక్యూల్స్. ఆలోచించండి, కోట్ల సంవత్సరాలు సముద్రంలో సీవీడ్స్ ఎందుకు బతికాయి? తుఫాన్లకు తలొగ్గలేదు, కాలానికి కొట్టుకుపోలేదు. ఎందుకంటే వాటిలో సహజంగా దాగున్న రోగ నిరోధక శక్తి వల్ల. ఆ శక్తిని డుకెమ్ ల్యాబ్స్ గుర్తించింది. శాస్త్రీయ పరిశోధనతో బయో యాక్టివ్ మొలిక్యూల్స్ ఇమ్యూనోమాడ్యులేటర్స్ను వేరు చేసింది. సీసాప్ ఆక్వా పేరుతో రొయ్యల రైతుల చేతుల్లో పెట్టింది. ఇది సాధారణ పోషకం కాదు. రొయ్యల లోపల ఉన్న సహజ రోగనిరోధక శక్తిని జాగృతం చేస్తుంది. హేమోసైట్లకు కొత్త ప్రాణం పోస్తుంది. వ్యాధి తలుపు తట్టేలోపే రక్షణ సిద్ధంగా ఉంటుంది. రాజు మళ్లీ చెరువు దగ్గరకు నడిచాడు. ఈసారి గుండె నిండా నమ్మకం తీసుకొచ్చాడు. సీసాప్ ఆక్వా తను వేసే ఫీడ్లో కలిపాడు. రొయ్యలు బలంగా పెరిగాయి. వ్యాధి దరిచేరలేదు. పంట చేతికొచ్చింది. చెరువు మళ్లీ జీవం పోసుకుంది. రాజు మళ్లీ నవ్వాడు. సీసాప్ ఆక్వా, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ యొక్క నిజమైన శక్తితో మీ రొయ్యల సహజ రోగనిరోధక శక్తిని శాస్త్రీయంగా పునరుద్ధరిస్తుంది. డుకమ్ ల్యాబ్స్, ప్రతి రొయ్యకు రక్షణ, ప్రతి సీజన్లో విజయం.